మతిలేని రాజు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి చక్కటి రాణి ఉండేది. కానీ ఆమెకి పెళ్ళి అయ్యి చాలా కాలమైనా పిల్లలు కలగలేదు. అందువల్ల రాజుగారికి దిగులుగా ఉండేది. వారసుల కోసం రాజుగారు ఇంకో చక్కటి పిల్లను చూసి పెళ్లి చేసుకున్నారు. ఆ పిల్ల చాలా అందంగా ఉండేది, బుద్ధిమంతురాలు కూడా. రాజుగారు ఆ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె గర్భంతో ఉంది. ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది. ఆమె కోపానికి అంతులేకుండా పోయింది. అదీగాక చిన్న భార్య కడుపుతో ఉన్నప్పటి నుంచి రాజు ఆమెని ఇదివరకటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అలా నెలలు గడుస్తున్నాయి. చిన్న భార్యకి 9 నెలలు నిండాయి. ఆ రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు. బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరికి వచ్చి, నేను వేటకు వెళ్తున్నాను, నీకు కాసేపట్లో ప్రసవం అవుతుంది అనగా మన దివాణంలోని ఉన్న గంట మోగించు, అది వినగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. చిన్న భార్యకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ మగపిల్లలు. ఇది చూసేసరికి పెద్ద భార్యకు ఒళ్ళు మండింది. చిన్న భార్యకు ఏదో మత్తుమందు ఇచ్చింది. ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కవల పిల్లలిద్దరినీ దాసీల చేతికిచ్చి ఎక్కడైనా అడవిలో పడేసి రమ్మంది. చిన్న భార్య పక్కన 2 కొయ్య ముద్దులు పెట్టి వెంటనే వెళ్ళి దివాణం గంట మోగించింది. దాసీలు ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు వాళ్లకు బోలెడంత డబ్బు లంచంగా ఇచ్చింది. దివాణం గంట శబ్దం వేటాడుతున్న రాజు విన్నాడు. బిడ్డ పుట్టాడు కదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి, మీ చిన్న భార్య 2 కొయ్య ముద్దులు కంది చూశారా అని అంది, ఎంతో బాధపడుతున్న దానిలాగా. పాపం రాజు నిజమే కదా అని నమ్మాడు. అయినా ఏం చేస్తాడు? 4 రోజులు విచారించాడు. తర్వాత ఎలాగైతేనేం ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు. ఇక అటు అడవిలో ఉన్న పిల్లల సంగతి ఏమైందంటే, ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంది. మంచి ఆహారం పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతుంది. రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారయ్యారు. అదీకాక వారు కవల పిల్లలు కనుక చూసే వాళ్ళకి ఎంతో ముద్దొస్తూ ఉండేవారు. ఇలా 5 ఏళ్ళు గడిచాయి. ఒక రోజున ఆ రాజకుమారులు అవ్వని, అవ్వా అవ్వా, మా అమ్మా నాన్న ఎక్కడున్నారు, వాళ్ళని మాకు చూపిస్తావా అని అడిగారు. అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే, నాయనలారా, మీ తండ్రి ఇంకెవరో కాదు, ఈ ఊరి రాజు. మీ తండ్రికి 2 భార్యలు. అందులో చిన్న భార్య మీ తల్లి. మీ పెద్ద తల్లి మిమ్మల్ని మీరు పుట్టగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి అడవిలో వదిలిపెట్టి వెళ్ళింది. మీ తండ్రితో మీ అమ్మకు 2 కొయ్య ముద్దులు పుట్టాయి అని అబద్ధం చెప్పి మోసం చేసింది. నీ తండ్రి నిజమే అని నమ్మాడు. ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అని అంది. ఇది వినంగానే రాజకుమారులు ఓహో అదా సంగతి అని మామూలుగా ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది. రోజు వాళ్ళు ఆడుకుంటూ ఉండటం మేడ మీద నుంచి రాజు చూస్తూ ఉండేవాడు. వాళ్ళ ముద్దు మొహాలు కలకలలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండేవాడు. ఇంతటి అందాల ముద్దు పిల్లల్ని కన్నా ఆ తల్లిదండ్రులెవరో, వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారో కదా, నా కర్మ ఇలా అయ్యింది అనుకునేవాడు. రెండో భార్య కడుపుతో ఉంది కదా అని ఎంతో సంతోషపడ్డాను. ఆ ఆశ చివరికి నిరాశ అయ్యింది. పైగా 2 కొయ్య ముద్దులు పుట్టడమేమిటి, నాకు అప్రతిష్ట కాకపోతే అని ఎంతో బాధపడ్డాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజు షికారుగా తోటలోకి వచ్చాడు. ఇంతలో రాజకుమారులు ఇద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక పిల్లవాడు ఒక కొయ్యకు తాడు కట్టి లాగుతున్నాడు. రెండోవాడు ఒక మట్టి ఏనుగుని లాగుతున్నాడు. కొయ్య ఏనుగుని లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్ళగుంట దగ్గరికి తీసుకుపోయి, ఏనుగమ్మ ఏనుగమ్మ నీళ్లు తాగు అన్నాడు. అది చూసి రెండో పిల్లవాడు ఏనుగుని గుంట దగ్గరికి తీసుకుపోయి, ఏనుగమ్మ ఏనుగమ్మ నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు. ఇదంతా రాజు చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, అబ్బాయిలు ఎక్కడన్నా మట్టి ఏనుగు, కొయ్య బొమ్మలు నీళ్లు తాగుతాయా అని అడిగాడు. వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఎందుకు తాగావు, మతిలేని రాజుకి కొయ్య బొమ్మలు పుడితే కొయ్య ఏనుగులు, మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు. పిల్లలిద్దరూ ఇలా సమాధానం చెప్పేసరికి రాజుకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ మాటలు రాజు మనసుకు బాణాల్లా గుచ్చుకున్నాయి. అప్పుడు రాజు, వీళ్ళు చూడబోతే ఇంకా 5 ఏళ్ళన్నా నిన్నలేదే, నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టి 5 ఏళ్లకు పైనే అయ్యింది. వీళ్లకు ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది? ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అని అనుకుని రాజు, అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే, అయితే మీరు ఎవరి పిల్లలో చెబుతారా అని అడిగాడు. అప్పుడు ఆ 2 పిల్లలు, మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజు కొడుకులం. మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతూ ఉంది అని అవ్వ ఇంటి వైపు చూపారు. రాజు వెంటనే అక్కడ నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతి అంతా అడిగి తెలుసుకున్నాడు. ఇంతలో పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు. రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది.
అవ్వ చెప్పినదంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యని పిలిచాడు. రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు, నాకు కొయ్య పిల్లలు పుట్టారు అని చెప్పావు కదా, అది నిజమా అని కోపంగా అడిగాడు. ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది. జరిగినదంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది. అంతా చెప్పి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. తర్వాత రాజు కాళ్ళ మీద పడి క్షమించమని బ్రతిమలాడుకుంది. ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు దగ్గరికి వచ్చి పెద్ద భార్యని క్షమించమని రాజుకు చెప్పింది. రాజు సరేనని పెద్ద భార్యను క్షమించి, ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే మరణశిక్ష విధిస్తా అని చెప్పాడు. తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని అంతఃపురానికి తీసుకువచ్చాడు. పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుంది. తర్వాత అవ్వని కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని కోరాడు. అవ్వ సరే అంది. ఆ రోజు రాజ్యమంతా చాటింపు వేయించి గొప్పగా విందు ఏర్పాటు చేశాడు. తర్వాత రాజు, రాణి, పిల్లలు, అవ్వ సుఖంగా ఉన్నారు. పెద్దరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఒక గదిలో ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది.